రహదారుల గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని నిర్ణయాల వల్ల రాంగ్ రూట్లోనికి వెళ్తూ ఉంటాం. అలా రాంగ్ రూట్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న మార్గదర్శి GPS ని ఉపయోగించి చేరవలసిన గమ్యానికి మనం చేరుతూ ఉంటాం. జీవిత ప్రయాణంలో కూడా కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని తప్పుడు మలుపుల వల్ల మనం ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి చేరిపోతూ ఉంటాం. రాంగ్ రూట్స్ అనేవి మనము ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి మనల్ని చేరుస్తూ ఉంటాయి. సరి అయిన గమ్యం చేరడానికి మనకివ్వబడిన GPS ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని ఉపయోగించి దేవుని వాక్యాన్ని మార్గదర్శిగా చేసుకుంటే మనం చేరవలసిన గమ్యానికి మనం సురక్షితంగా ఖచ్చితంగా చేరుతాం. దేవుని వాక్యం కూడా ఇదే తెలియజేస్తూ ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని. ఒకవేళ అటువంటిది తప్పుడు నిర్ణయాలలో నీ ఉంటే, ఒకవేళ అటువంటిది తప్పుడు మలుపులలో నీ ఉంటే, దేవుని వాక్యాన్ని అనుసరించు, దేవుని వాక్యాన్ని మార్గదర్శిగా చేసుకో. చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.